ఒరే ఎర్రబాబు, అదేంట్రా ఫేస్ విచిత్రంగా పెట్టావు? ఆ బ్లాస్టింగ్ అయినప్పటి నుంచి నా పరిస్థితి తెలుగుదేశానికి తెలంగాణ సమస్యలో తయారైపోయింది. నిజం చెప్పాలంటే ఇది నాకు పునర్జన్మే. ఈ జన్మ ప్రజలకే అంకితం. ఇక నేను ఏ తప్పు చేయనని మనవి చేసుకుంటున్నాను. సీఎం ఫీలింగా? సీరియస్ ఫీలింగ్. అయినా నువ్వు ఎస్పీతో ఉంటానికి ఎందుకు ఒప్పుకున్నావు? ఒప్పుకోలేదంటే అమ్మ నాతోనే ఉంటానంటుంది. అమ్మ మనతో ఉంటే మన ఆటలు సాగవుగా, అందుకే ఎస్పీతోనే ఉండి తన్నే మన దారికి తెచ్చుకుందామని. అతను దారికి తెస్తావా? ఎప్పుడు అతని ముందు లేడీస్ అనకే లే అనగానే గో అంటాడు. నువ్వేంటి బస్కిల్ తీస్తున్నావు, భూమిని ఇంకా కిందకి దోస్తున్నావా? నీకేం బాబు చెప్తావు? సర్లే ఇంకా లే, కార్ దగ్గరికి వెళ్ళి ఎక్సర్సైజ్ చేసుకుందాం. అది మనకు బెటర్. ఏంటి ఏం చేస్తున్నావు? పుషప్స్ చేస్తున్నా. నువ్వు పుషప్స్ చేస్తున్నావు, వెనక నుంచి చూసేవాళ్ళకి అది ఒక రకంగా ఉంది. రేయ్ బావరా. ఎక్కడా? అదిగో అచ్చుడు. ఎస్పీ వాళ్ళు కారుతో వస్తున్నారేంట్రా? కారాలను దొయలేదు కదరా. కుళ్ళు జోకులు ఆపుతావా? దిగితే వెళ్ళి సాయం చేద్దాం. పద, ఈ పునర్జన్మనే శ్రమదానంతో స్టార్ట్ చేస్తా. ఏ వచ్చేస్తనా? చెయ్యి విరిగితే కట్టేసుకుంటారు కానీ బెణికితే ఎవడు కట్టేసుకోడరా. తీసేసినాడు. బాడీ ఎలా ఉండాలి? బాడీ ఉండాలి సరే, కారు కూడా ఉండాలిగా. ఇక్కడ నుంచి రోడ్ లేదేంటి? దానికి మనం ఏం చేస్తాం? ఇంటి దగ్గరికి వెళ్దాం. అదే బాగుంటది. ఏం చేస్తున్నారు సార్? కంప్యూటర్తో ఎవడన్నా ఏం చేస్తాడా? అది కంప్యూటర్ అని మీకు తెలుసోలేదోనని. ఇడియట్, నన్నంత తక్కువగా అంతే నీకు. అసలే ఇందులో ఈటీవీ రాక నేను చేస్తూ ఉంటాను. హలో, నేను వాసుని మాట్లాడుతున్నాను. ఏ వాసు? నీ బాస్. గుడ్ మార్నింగ్ సార్. చూడు, నేను డాలీ ఫ్రెండ్ నిశ్చితార్థానికి వెళ్తున్నావు. అలాగే సార్. ఫోన్ చేస్తే వాళ్ళని కన్ఫ్యూజ్ చేయకుండా మ్యాటర్ చెప్పు. అలాగే సార్. అమ్మో, నేను మర్చిపోయినప్పుడు ముందే నోట్ చేయడం బెటర్. వాసు డాలీ నిశ్చితార్థం. హలో బాస్. నేను మీ బాస్ని కాదయ్యా, విల్సన్ మాట్లాడుతున్నాను. మీ బాస్ లేడా? ఆయన డాలీ కలిసి నిశ్చితార్థానికి వెళ్ళారండి. సరే, ఫోన్ చేస్తే గ్రీన్ పార్క్ హోటల్లో పార్టీ ఉందని ఇద్దరికి చెప్పు. అలాగే సార్. అమ్మో, మర్చిపోయే లోపల ఈ విషయం కూడా నోట్ చేసుకోవడం బెటర్. గ్రీన్ పార్క్ హోటల్లో పార్టీ. వాసు అదిగో ఆయన్ని అడుగుదాం. గ్రీన్ పార్క్ నువ్వు మాట్లాడు. పార్టీ కరెక్ట్ గా రాసింది కదా. ఎక్స్క్యూజ్ మీ సార్. ఏం కావాలండి? వాసు గారు లేరా? లేరండి, బయటికి వెళ్ళారు. డాలీ? వాసు డాలీ ఇద్దరు కలిసి బయటికి వెళ్ళారని మీకెలా తెలుసు? మీరే కదా చెప్పారు. నేను చెప్పానా? అవును చెప్పాను. అయితే ఏంటి? వాసు డాలీ బాగా క్లోజ్ గా ఉంటారా? అవును, క్లోజు. ఈ విషయం రెండో వ్యక్తికి తెలిస్తే నేను క్లోజ్ అయిపోతాను. పోనీ వీడు మూడో వ్యక్తి కదా, వీడికి చెప్పు. ఈయన అసలు మనిషిలాగా కనబట్టలేదు, ఇంక మూడో వ్యక్తి అండి. ఎప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? ఎక్కడికి వెళ్ళారు అబ్బా? 1 మినిట్. వాసు డాలీ నిశ్చితార్థం గ్రీన్ పార్క్ హోటల్లో పార్టీ. వాసు డాలీ కా ఎంగేజ్మెంట్? యా. మనమే ఇంత బాధపడుతున్నామే, సింధుకు తెలిస్తే ఇంకెంత బాధపడుతుందో. వాళ్ళు వస్తున్నారు. ఫంక్షన్ చాలా బాగా జరిగింది కదా. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. సింధు లోపల ఉంది. ఆ సూపర్ మార్కెట్ బిల్స్ క్లియర్ చేయమని నిన్నే చెప్పాను కదా నీకు. కల్ దేతా హూ సాబ్. ఒక్కడికి డిసిప్లిన్ లేదు. డాలీ, నేను సింధుతో మాట్లాడుస్తాను. అలాగే. ఏమ్మా, నిశ్చితార్థం బాగా జరిగిందా? చాలా గ్రాండ్ గా జరిగింది అంకల్. ఎందుకు జరగదు? ఎంత లక్కో, మిల్క్ బ్రెడ్ లాంటి అబ్బాయిని కొట్టేశావు. ఆంటీ, మీరు కూడా నిశ్చితార్థానికి వచ్చుంటే బాగుండేది. మాకంత లక్కు లేదులేమ్మా. ఇంతకీ ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకున్నారో? డిసెంబర్లో. అప్పుడైతే చలి బాగా ఉంటుంది, పెళ్ళైతే వెచ్చగా ఉంటుంది కదా. ఎంత ముందు చూపు, మీ ఎంత ముందు చూపు మాకు లేకుండానే పోయిందిలే. హనీమూన్కి ఎక్కడికి వెళ్తున్నారు? గండిపేట చెరువులోకి. ఎందుకలా నవ్వుతున్నావు? లేకపోతే ఏమిటాంటీ, వాసుకి నాకు నిశ్చితార్థం ఏమిటి? మేమిద్దరం మంచి ఫ్రెండ్స్మే కానీ మా ఇద్దరి మధ్య అలాంటి ఉద్దేశాలు లేవు. మరి నిశ్చితార్థం మా ఫ్రెండ్ అంకల్. రాశిలక నువ్వే కావాలి, నా రాశిలక నువ్వే కావాలి. ఎలాగైనా లైన్లో పెడతాను, నిన్నెలాగైనా లైన్లో పెడతాను. అనగనగా ఓ క్రాంతి ఉంది, క్రాంతి ఒరే నా పిచ్చి పిప్పళ్ళ బస్తా. చూడరా నా రాచిలకని చూడరా,
క్రాంతి ఆడపిల్ల కాదురా, అగ్గిపుల్ల. వెరీ షార్ప్. మార్నింగ్ షో మ్యాట్ని, ఫస్ట్ షో సెకండ్ షో, ఆల్ షో సేమ్ డ్రీమ్స్. మేమిద్దరం కాలిఫోర్నియా కాలేజీలో చదువుతున్నట్టు. మేము కూడానా? నీకు కాకినాడ కాలేజ్ ఎక్కువ, డిస్టర్బ్ చేయకు. వెక్స్ అవ్వకుండా టెక్సాస్ లో, లాస్ లేకుండా లాస్ ఏంజల్స్ లో, చికాకు లేకుండా చికాగోలో ఇద్దరం సెటిల్ అయిపోయినట్టు ఒకటే డ్రీమ్స్ రా. క్రాంతి క్యాచ్. అమ్మా దానం చేయండి అమ్మా, రూపాయి అంటే అమ్మా. అమ్మా చేంజ్ లేదే. ఎక్స్క్యూజ్ మీ, చేంజ్ కావాలా? మీరు చాలా చేంజ్ కావాలి. ఇలా ఆడపిల్లలు వెంట పడితే పళ్ళు రాలుతాయి. నీకే. ఏం చేస్తున్నావు? ఎంబీఏ కరెస్పాండెన్స్. ఏంటి, ఏం జరిగింది? వాడి చెంప మీద కడుపు బాంబు పేల్చా? వాడు ఎప్పుడు అంతే, నడు మీద చెయ్యేస్తాడా, అక్కడే ఉండిపోతాడు. ఒక్క అంగుళం కూడా ముందుకు రాడు. ఏడిపించడానికి ఎవడో దొరకలేదు పొద్దుటని. ఎప్పుడు చూసినా కొంపలు ములిపినట్టు ఒకటే పరుగు. ఏంటి స్పీడు? నో టైం. జీవితం క్షణికం. సత్యలోగా ఎంత ఫుడ్ తినాలి. ఒక సెకండ్ మిస్ అయితే ఒక పెళ్లి మిస్ అవుతాను, ఒక సెకండ్ మిస్ అయితే ఒక గృహ ప్రవేశం మిస్ అవుతాను. వదిలిపెట్టి లంచ్కి టైం అయింది. గొప్పిళ్ళ వారింట్లో గొట్టం కాజాతో ఫుల్ మీల్స్ మిస్ అవుతాను. ఆగండి గురుగారు, అసలే ఆషాఢ మాసం, పెళ్లిళ్ళు ఉండవు. ఎలా మెయింటైన్ అవుతున్నారు? పెళ్లిళ్ళు లేకపోతే సంస్థాడరా? పెళ్లిళ్ళు లేకపోతే తద్దినాలు ఉండవా? నీకు చెప్పి సంస్థాడతారా? నీకు చెప్పి మరణిస్తారా? పెళ్లికి ముహూర్తాలు కానీ వీటికి ముహూర్తాలు ఏంట్రా? వదలరా. అసలు ఎందుకు గొడవ? మీ మామగారి దగ్గర నుంచి మారుతి గారు కొట్టేయాలి కదా మీ లైఫ్ మిషన్, అది కొట్టేయండి. అప్పుడు పరిగెత్తకలేదు, హ్యాపీగా కార్లోనే భోజనాలన్నీ కవర్ చేసి. కరెక్టరా? కానీ ఎన్ని రకాలుగా అడుక్కున్నా మా మామగారు నాకు లొంగట్లేదే. వెరీ గుడ్, వెరీ గుడ్. అందుకే మామూలు నుంచి ఎలా అడుక్కు తినాలో నేర్పడానికి కొత్తగా మన ఊళ్ళో కాలేజ్ పెట్టారు. దాని పేరు బెస్ట్ కాలేజ్ ఆఫ్ ముస్ట్ ఎడ్యుకేషన్. ఇదిగోనండి ఫీజు. మరి పాఠాలు ఎప్పుడు చెప్తారండి? సార్ చెప్తారండి. ఐ సీ. గుడ్ మార్నింగ్ సార్. అడ్మిషన్ సార్ ఇన్ అవర్ కాలేజ్. నో 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 సీట్స్. వీడా? అప్లై ఫర్ నెక్స్ట్ ఇయర్. వీడు బస్ స్టాండ్ లో ముస్తాడు కదా, ఆడికి నువ్వు జడుస్తావేంటి? ఆయన ఈ కాలేజీకి ప్రిన్సిపల్ అండ్ చైర్మన్. వీడా? వీడా కాదు, వీరా అనాలి. గెటప్. గురువు దైవంతో సమానం. చెంపలేసుకోలేకపోతే కళ్ళు పోతాయి. నా చెంపలు కాదు, నీ చెంపలు. రా పాఠాలు నేర్చుకుందు గాని. వీడు నాకు పాఠాలు చెప్తాడా? షటప్. మామని అల్లుళ్ళు ఎఫెక్టివ్ గా ఎలా అడుక్కోవాలో మా ముష్టోళ్ళ కంటే బాగా నేర్పేవాడు ఈ భూ ప్రపంచం మీద ఇంకా పుట్టలేదయ్యా. అరే ఎవడ్రక్కడ? సార్ వీన్ని మేకప్ రూమ్ కు తీసుకెళ్లి గెటప్ చేసి తీసుకురా. ఏనా అన్నానికి ఏం తక్కువైందని? తక్కువైందని కాదమ్మా, ఎక్కువ అయిందని. రై అరటిపళ్ళు తెచ్చి వేళ్లకు పూసి బాగా కుంకుమ అద్దాలి. ముఖానికి మొత్తం బూడిద కొట్టి కాటిక బాగా పూయాలి. అప్పుడు అచ్చం కుష్టోళ్ళ తయారవుతాడు. అలాగే సార్. షర్టిప్పు. బాగానే ఉంది కదా? వారిని బాగుండే కదా, అదే కదా ప్రాబ్లం. షర్టిప్పు. విప్పో. విప్పవా? చెప్తే వినవుగా. మొన్న ఉగాదికే మా మామ ఇది కొని పెట్టాడు నాకు. ఏం పర్వాలేదు లేవా, మీ మామతో చెప్పి బిగ్ షర్ట్ నుంచి 10 షర్ట్ తెప్పించిస్తా. నా మానం. మానవా? అయినా మానవం విప్పు. నేపథ్యం బాబు, సిగ్గు బాబు నాకు. సిగ్గా? మీ మామని పండ్ల పొడి దగ్గర నుంచి పక్క దుప్పటి దాకా అడుక్కునేటప్పుడు లేని సిగ్గు ప్యాంట్ ఇప్పడానికి వచ్చిందా బాబు? రే వీని అర్జెంట్ గా తీసుకెళ్లి గెటప్ చేంజ్ చేసి తీసుకురా. ప్రాక్టికల్స్ బయలుదేరాలి. అక్కర్లేదు, నా డబ్బులు నాకు ఇచ్చేయండి, వెళ్ళిపోతాను. నీ డబ్బు నీకా బాబు? మా కాలేజీలో ఫీజు కట్టాక తిరిగి ఇవ్వం. మనిషిని కూడా ఇంటికి వెళ్ళనియం బాబు. చచ్చినట్టు మా విద్య నేర్చుకోవాల్సిందే. రా నేర్చుకుందు కానీ. ఏంటాంజనేయులు, రాత్రి ఏమన్నా కుక్క బిస్కెట్లు తిన్నావా? ఈ పోజ్ ఇచ్చావు. అదేం కాదు, ఇది మార్జాలాసనం. మరి మార్జాలం అంటే పిల్లి కదా, నువ్వు కుక్కలా పోజ్ ఇచ్చావేంటి? కుక్కలా కాకపోతే కోతులా కూర్చుంటాను. మధ్యలో నీకేమైందట? నాకేమీ అవదు, నీకే ఏమన్నా అవుద్దేమో అని. ఏమి? అటు చూడు. కుక్కలు? అసలే ఇది చిత్తకార్తి. ఆ కుక్కలు రెచ్చిపోయినాయి అనుకో, నీ బతుకు కుక్కలు చింపిన ఇస్త్ర అయిపోద్ది. కాలు దించు. ఇలాంటివి మనం ఎన్ని చూడదట. హలో మేడం. నేను చెప్పింది చేశాను, మిమ్మల్ని సంతోష పెట్టాను. ఇంకా 1000 మంది స్టూడెంట్స్ చేరినా నేను సంతోషపడాను. నాకు కావాల్సిందల్లా ఒక్కటే, ఆ కళ్యాణి కాలేజ్ చైర్మన్ కూతురు కళ్యాణి నా కాలేజ్ స్టూడెంట్ కావాలి. అప్పుడే నేను గ్రేట్. ఆ అమ్మాయి ఎక్కడుందో చెప్పండి. నిన్ననే MBA ఫినిష్ చేసి
ఢిల్లీ నుంచి ఇక్కడికి వచ్చిందని తెలిసింది. వచ్చింది కదా, ఇక నాకు వదిలేయండి. గురి చూసి కొట్టానంటే దెబ్బగా కళ్యాణి ఈ కాలేజీకి వచ్చి పడుతుంది. గురి చూసి కొట్టడానికి నువ్వేమైనా అడవి రాముడా, వేటగాడా? ఆ వరసుండే. మేడం, ఒక చిన్న సజెషన్. నా గురించి నాకు బాగా తెలుసు. నేను చెప్పేది మీ అందం గురించి కాదు, చెక్కు గురించి. ఏదో అనుకున్నాను, క్యాష్ అయిందే. పారేసుకోవాలా నారేసుకున్నావు హరే 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 హరే. అబ్బా ఇది మళ్ళీ ఎలా ఊడింది? ఆకుల మధ్య పూలా ఉంది. దీన్ని అడిగితే కరెక్ట్ అడ్రస్ చెబుతుంది. ఆకులమ్మ, హైటెక్ సిటీ ఎలా వెళ్ళాలి? హైటెక్ సిటీ ఎలా వెళ్ళాలి? ఒక్కసారి అడిగితే పైకెత్తింది, రెండోసారి అడిగితే ఇంకా పైకెత్తింది, మూడోసారి అడిగితే హైటెక్ సిటీ ఎంత దూరం అండి? చూసుకో, హైటెక్ సిటీ 9 కిలోమీటర్ల. You lucky girl. కొట్టావు, ఛాన్స్ కొట్టేశావు. నువ్వు నాకు నచ్చావు. జనరల్ గా అమ్మాయిలందరూ నన్ను చూసి ఇన్స్పైర్ అవుతారు, బట్ నేను నిన్ను చూసి ఇన్స్పైర్ అయ్యాను. రేయ్, నువ్వు నించున్నా బెంచ్ మీద కూర్చున్నా ఒకే హైట్ ఉంటావురా. నేను నీకు నచ్చడం నా లక్కీయా? వెళ్ళి నీ ఫేస్ ఒకసారి కూలింగ్ గ్లాసెస్ లో చూసుకో. ఇడియట్. ఎవడ్రా నువ్వు? స్టార్ గోల్డ్. స్టార్ గోల్డా? ఇంటి పేరు చుక్క, వంటి పేరు బంగారం. ఇన్ ఇంగ్లీష్ స్టార్ గోల్డ్. ఈ ఛానల్ నాకు నచ్చలేదే. నచ్చాల్సింది నీకు కాదు, మిస్ నందిని. నందు. నేను ఆల్రెడీ ఫిక్స్ అయిపోయా. నా బ్యాక్గ్రౌండ్ తెలియక మాట్లాడుతున్నావు. బాగా వీకే. నేను అన్నది ఈ బ్యాక్గ్రౌండ్ గురించి కాదు, నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి. కర్ణుడు కౌచుకుండలాలతో ఎలా పుట్టాడో ఈ గోల్డ్ స్టార్ గోల్డ్ స్పూన్ తో అలాగే పుట్టాడు. ఈ భూచక్రంలో బాగా భూమి పెరిగింది, నాకు బాగా ఆస్తి పెరిగింది. మా నాన్నకి ఫుట్బాల్ అన్నా ఫుల్ మీల్స్ అన్నా మహా ఇష్టం. ఒకరోజు ఫుల్ గా తిని ఫుట్బాల్ అనుకుని నిద్రలో మా అమ్మ పెడాలి మంత్ అన్నాడు. మా అమ్మ బకెట్ తన్నేసింది. తర్వాత ఏమైంది? ఆ బాధతో మా నాన్న ఆ రోజు నుంచి ఫుట్బాల్ ఫుల్ మీల్స్ రెండు మానేశాడు. అరే, ప్లేట్ మీల్స్ పెట్టించలేకపోయావా? పెట్టడానికి ప్లేటు లేదు, ఆయన లేడు. ఆ దెబ్బతో ఆస్తి మొత్తం నా సొంతమైంది. నువ్వు అంటే ఆస్తి మొత్తం తెచ్చి నీ ఒళ్ళో పెడతా, తలంచి నీ మెల్లో 3 ముళ్ళు కడతా. ఎక్కువైంది, ఎలాగన్నా వదిలించుకోవాలి. ఓకే 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 నీ ఫ్రాంక్నెస్ నచ్చింది, నీ ఫ్లాష్ బ్యాక్ బాగా నచ్చింది, కానీ నీ మీద ఫీలే రావట్లేదే. బాయ్ చుక్క. బాయ్ చుక్క. ఫీలే కదా, అది ఎక్కడున్నా నేను తీసుకొస్తా. వాట్ ఏ వండర్ఫుల్ ఫీల్. హలో, నీ ఫీలింగ్ ఫుల్ గా అర్థమైంది. ఒక హాఫ్ అప్పిస్తావా? ఫుల్ ఇచ్చిందేట్రా ఇది. బావా, బేరం మాట్లాడు. ఎంత అడుగుదాం? 50 లక్షలు. ఎంత ఇద్దామని చెబుదాం? 1 కోటి రూపాయలు చెప్పు, అంతకంటే వద్దు. ఎంత? మేమిద్దరం బాగా డిస్కస్ చేసుకుని సామాన్యుడికి కూడా అందుబాటు అయ్యే రేటే ఫిక్స్ చేసాం. 50 ఇచ్చేయండి. 50 కోట్ల? అసలు ఏమనుకుంటున్నారా మనని వీళ్ళు? మనం ఏమైనా వరల్డ్ బ్యాంక్ పెట్టావా? అస్సలు కుదరదని తెగేసి చెప్పాను. అత కాదు కానీ ఆమె ఒకటిస్తా. 1 లక్ష. ఇదేంట్రా, ఆడి సైజుకి చెప్పే రేటుకి సంబంధమే లేదు. కాఫీ ఖర్చులు కూడా కెట్టు. అసలు ఒకటి మరి తక్కువగాని ఇందాక చెప్పిన రేట్లో ఒకటి తగ్గించుకొని 49 ఇవ్వండి. 2.5 ఫిక్స్డ్. ఫిక్స్ చేయాల్సింది నేను. ఫైనల్ రేట్ 45. పైసా తగ్గిన ఆ అమ్మాయి కాళ్ళు చేతులు విరిచి ముక్కలు ముక్కలుగా నరికి మీకు పార్సల్ చేస్తా. రేపు 7 క్యాష్ రెడీ చేయండి. రారా బావా. ఓకే. రేపు 7 క్యాష్ రెడీ చేస్తా. అది కదన్నా, రేపు 7 నీ అబ్బ వీడియో తీస్తావేంటి? ఏదో సరదాగా తీసాను, దానికి తిడతామంటే
హలో నేనే మాట్లాడతాండ. అరే తీ కోకా కోలా ఆంటీ కాదు, కోకాపేట ఆంటీని మాట్లాడుతున్నా. గది సాయంత్రం మా ఇంట్లో లాంచి ఉన్నది. లాంచి కాదు లంచి. గదే కదా నేను చెప్తున్నది. ఇగో నువ్వు మాత్రం ఫర్గెట్ అవ్వకుండా రిమెంబర్ పెట్టుకుని విజిటింగ్ చేయాలి. హలో హలో హలో, నా వాయిస్ కటింగ్ 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 వినొస్తుందా? ఇగో నా బ్యాటరీల పుల్లలు 2 ఉన్నాయి. నేను ఇక మస్తు మందిని ఇన్సల్ట్ చేయాలి. ఇన్సల్ట్ కాదు ఇన్వైట్. గదే కదా నేను చెప్తున్నది. ఇగో నేను నీతో మళ్ళీ టాకుతా, ఫోన్ పెట్టు నువ్వు. ఇగో రామా, ఈ కొంపనే నేను కొందామని చూసింది, చెత్తగున్నదని ఇడిచిపెట్టిన. నీకోకేలా తమ్మి, మేమంటే రిచ్చి కదా, మా కానది. ఇంతకీ నేనెవరని చూస్తున్నారా? ఈ కాలనీలో అందరు నన్ను కోకాపేట ఆంటీ అంటారు. కోకాపేట మీ ఇంటి పేరు ఆంటీ? అరతి గదేమింటి పేరు. అంతకు మున్పు పాల వ్యాపారం చేస్తుంటిమి. అప్పుడు అందరు నన్ను పాలాంటీ అని పిలిచిండ్రు. కోకాపేటలో 1 ఎకరం భూమి అమ్మితే ఏడబెట్టుకోవాలో తెలియనంత డబ్బు వచ్చింది. అందులోకించి 10 లక్షలు తీసి ఈ కోక ఈ నగలన్నీ కొన్నాడు మా ఆయన. వద్దంటే ఏడాయే, నీ మెడలామల్లో ఉన్న ఇంకెవ్వంతానో ఉండద్దంటాడు. నా మీద పడి జనం ఏడుస్తారని నేనంటే ఏడిసి నీ ఆప చెట్టు ఎదుగుద్ది అంటాడు. ఇదేం సెట్ అయ్యారు, నవీన్ ఆపసేన పండుద్ది అంటారు. గట్లనా? మా ఇబ్రహీంపట్నంలో గిట్లనే అంటాం. అర్రే అరే నువ్వు ఉండు తమ్మి, నీ కథ అంతా నాకెరికెళ్ళే. లవ్వింగ్ మ్యారేజ్ అంట కదా, ఈ వారం ఎగ్గిరి దిగే లోపల లైన్ లో పెట్టినావంట కదా. ఇగో నేను ఎందుకు చెప్తున్నానో ఇనుకో. అమ్మి తమ్ముడికి పడ్డట్టు ఇంకొక దానికి పడకుండా చూసుకో. ఒక్కసారి పట్టుడు అలవాటైనాక ఇక పట్టుడు కష్టం అన్నట్టు. మీరెందుకు వచ్చారు మేడం? గప్పడు సందు చూస్తున్నా. ఎవరివా నువ్వు? పాను అనివా? ఓనర్లు మాట్లాడుతున్నప్పుడు నౌకర్ల మధ్యలో మాట్లాడదని తెలియదా నీకు? రండి రండి కూకోండి. చీ, గిందుట్లోనా గీ సోఫాలు ఎందుకు ఇట్లున్నాయి? గెట్లున్నాయి చాలా సీపు గుండ్ల పోరగా, అక్కకి ఇలాంటి అంటే చాలా సేదరా కదక్కా. మస్తు చీదరా. ఫ్యాన్ ఏమంటారా? దిమాకేనా ఖరాబ్ అయిందిరా? ఫ్యాన్ వేస్తానంటావు? అక్క ఎవరనుకుంటున్నావు? రిచ్చో రిచ్చు. వాళ్ళ దొడ్లో గేదెల్నే ఏసుల్లో పెడతారంట, బేడకళ్ళు వెండి పెళ్ళాలతో ఎక్కుతారంట. అలాంటిది అక్కకి రెక్కల ఫ్యాన్ వేస్తానంటావా? ఎద్దమన్నారా ఎద్దవా? ఏసీయో గీసీయో సీసీయో వేయాలి గాని కదక్కా. కరెస్టే, నువ్వు అంటుంటే మంచిగానే ఉన్నది కాంత, మీ ఇంటంటేనే ఎట్లనో ఉన్నది. నా భాష అంత అక్క, అంటుంటే బానే ఉంటుంది, వింటుంటేనే ఒకలాగుంటుంది. మన ఇంట్లో అక్క కాపీ తాగితే కలర్ తగ్గిపోదు, అసలే గ్రామర్ అయితే గ్లామర్ కాదు గిలామరు. అట్టనా? నేను చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ లో కొంచెం ఈక్లే అక్క. కదుబసు మోసేస్తున్నాడు పద రా. ఇయాల సాయంత్రం మా ఇంట్లో పార్టీ ఉన్నది, పిలుస్తామని వచ్చిన. ఇయాల మా మ్యారేజ్ డే. అంటే పెళ్లి దినమా? దినమేంది గలీజ్ గా, పెళ్లి రోజు అనాలే. వన్నాలు ఉన్నాయా మేడం? యాదవా, అక్క ఎవరనుకుంటున్నావు? కోకాపేట. మామూలుగా పెడతారేంటి? ఒక చైనీస్, ఒక ఫ్రెంచి, ఒక టర్కీ, ఒకటా రెండా? వంటాడు లక్ష ఇచ్చుంటా కదక్క. అబ్బో, నిన్ను తట్టుకున్నాడు చాలా కష్టమయ్యో. గప్పాసి ఎట్లా నెట్టుకొస్తున్నదో ఏమో. పదుండ్రే, మనం పిలవనీకి ఇంకా చాలా మంది వీపీలు పెండింగ్ ఉన్నారు. వీపీలు కాదు విఐపీస్. నువ్వు అట్లనే అన్న ఇట్లనే అంటాడు. అడుగుండ్రి, మీరు మరొకుండ్రయ్యా. అలాగే మనం వసువేద్రా. అమ్మయ్య, మీ చెల్లి నవీంద్ర కోకాపేట ఆంటీకి థ్యాంక్స్ చెప్పుకోవాలి. యముడంటే నరులకు ఎంత మునుకో ఎంత బెరుకో మీరే చూడండి. యమా నీ అబ్బా, దమ్ముంటే ఖబర్దార్, ఫేస్ టు ఫేస్ పంచ ఊడ తీసి పరిగెత్తిస్తా. నువ్వు అక్కడ నేను ఇక్కడ ఏం పేకలేను అనుకున్నావేమో, వంగ తీసి గుద్దేస్తా. ఏమా ఏదో రోజు నీ దగ్గరకు వస్తాను, ఎమ్మరే అమ్మ, అప్పుడు ఉంటదరా నీకు. నీ కిరీటంలో తేలెట్టి, నీ సీటు కింద మేటెట్టి, నీ కాపురంలో నిప్పులెట్టి, నీతో యమగోల చేయించకపోతే నీ అప్పుడే నేను మనిషే కాదు, నువ్వు యముడే కాదు. యమధర్మరాజా, కిరీటమున తేలు, సింహాసనమున మేకు.